హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హెయిర్ ఎంతో బాగా సెట్ అయింది అని మురిసిపోతున్న నిమిషాలవి. అలా బాల్కనీలోకి వచ్చి చూడగానే 4 రోజెస్ కనిపించాయి. క్యూట్గా ఉన్నాయని ఒక వీడియో తీసేశాను. ఇంకా లేట్ అయిపోతుందని తొందరగా రెడీ అయిపోయి ఒక బస్ పట్టుకొని నార్త్‌లాండ్ షాపింగ్ సెంటర్‌కి వచ్చేసాను. ఇంత సడన్‌గా నార్త్‌లాండ్ షాపింగ్ సెంటర్ ఎందుకు గుర్తుకొచ్చింది అనుకుంటున్నారా? నా బర్త్డే వస్తుంది కాబట్టి లాస్ట్ మినిట్ షాపింగ్ అని నార్త్‌లాండ్ వచ్చాను. తెలిసిందే కదా, మన బిజీ లైఫ్‌లో ముందు నుంచి షాపింగ్ చేసేంత టైము, తీరిక లేదు కాబట్టి లాస్ట్ మినిట్ షాపింగే దిక్కు. ఇక్కడైతే అన్నీ ఉంటాయి కాబట్టి డైరెక్ట్‌గా ఇంకెక్కడికి వెళ్ళకుండా ఇక్కడికే వచ్చేసాను. ఇక్కడ ఎన్ని షాప్స్ ఉన్నా కూడా మన ఫైనల్ డెస్టినేషన్ షాప్ ఒకటి మైండ్‌లో ఉండే వస్తాం. కాకపోతే మొత్తం తిరిగేసి లాస్ట్‌కి అక్కడికెళ్ళాలి. మేబీ మధ్యలో ఎక్కడైనా ఏమన్నా నచ్చొచ్చని ఒక చిన్న హోప్. కాకపోతే మనకి ఆల్రెడీ తెలిసిందేంటంటే మన డెస్టినేషన్ పెట్టుకునే షాప్‌లో తప్పించి ఎక్కడ షాపింగ్ చేయము. ఈ షాపింగ్ సెంటర్‌కి ఇప్పటికి చాలా సార్లు వచ్చినా కూడా ఎప్పుడూ అంత టైం పెట్టుకొని నేను రాలేకపోయాను. కాబట్టి ఎక్కడికొస్తే ఆ పని చేసుకొని వెళ్ళిపోవడం నాకు అలవాటైపోయింది. ఇప్పుడు చాలా టైం ఉంది కాబట్టి బర్త్‌డే షాపింగ్ కాబట్టి ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్‌గా ఎళ్లి అన్నీ చెక్ చేసి తెచ్చుకున్నాను. మీలో ఎంతమందికి తెలుసు ఆస్ట్రేలియా ఈజ్ ఫేమస్ ఫర్ కాఫీ అనేసి? కమెంట్ చేయండి. ఎందుకంటే నువ్వు ఏ షాపింగ్ సెంటర్ వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ కాఫీ షాప్ మాత్రం పక్కా ఉంటుంది. ఇక్కడున్న ప్రజలు ఏది లేకున్నా బతుకుతారు కానీ కాఫీ లేకపోతే నో ఛాన్స్. అలా ముందుకు నడుస్తూ ఉండగా సడన్గా ఒక బెలూన్ కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఐ లవ్ యూ అని ఉంది. సో మా హస్బెండ్ గుర్తొచ్చారు. బికాజ్ అప్కమింగ్ ఈజ్ వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డే అయినా కాకపోయినా అలా ఐ లవ్ యూ అని చూసిన ప్రతిసారి మా హస్బెండే గుర్తొస్తారు. వై హీఈస్ నాట్ హియర్ అని ఒకటి మనసులో గుచ్చుకుంటా ఉంటుంది. ఇంకా అలా నడుస్తూ ముందరికెళ్తే లోవిసా వచ్చింది. ఇది స్టూడెంట్స్లో ఉన్న చాలామందికి ఫేవరెట్ స్టోర్. బికాస్ అందులో చాలా మంచి జ్యువెలరీ దొరుకుతుంది. ప్లస్ అఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయి. ఇంకా అలా నడుస్తూ ముందరికెళ్ళాను. ముందుకు రాగానే ఫైనల్గా నా డెస్టినేషన్ స్టోర్ నా కళ్ళ ముందుకు వచ్చేసింది. అదే H&M. నార్త్‌లాండ్‌లో ఉన్న H&M ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ H&M. సో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాను. ఈ మధ్యలో వచ్చిందే ఆ టింగరిది ఎవరో కాదు, నా ఫ్రెండ్ లహరి. తన గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు ఈ రేంజ్ ఆఫ్ క్లాత్స్ని చూడండి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. కాకపోతే బర్త్డేకి సెట్ అయ్యేలా నాకు ఏవి కనిపించలేదు. అన్నీ ఆఫీస్ వేర్, ఫార్మల్స్ అన్నీ అలాగే ఉన్నాయి. కానీ బర్త్డేకి సెట్ అయ్యేలా నాకు అసలు ఏవి కనిపించలేదు. ఎన్ని ఉన్నా, ఎంతమంది వచ్చి షాపింగ్ చేసినా మన కళ్ళకి అలా జిగేల్ అని అనిపించాలి. అలా లేనిదే మనకి ఏది మనసులోకి ఎక్కదు. బట్ ఒక్క డ్రెస్ దగ్గర కొంచెం ఆగింది నా మనసు. కాకపోతే అది కూడా లైక్ ఓకే రేంజ్. బట్ స్టిల్ నాకు బర్త్డేకి ఏదో ఒక డ్రెస్ కావాలి కాబట్టి అది తీసేసుకున్నాను. అలా బయటికి రాగానే ఒక కాఫీ షాప్ మళ్ళీ కళ్ళ ముందుకు వచ్చేసింది. కాఫీకి అసలు కొరతే ఉండదు. కాఫీ లవర్స్కి ఓ పెద్ద పండగనే చెప్పుకోవాలి. ఇంకా అలా ముందుకెళ్తూ ఇంకెక్కడైనా ఏమన్నా నచ్చుతాయా అని ఒక చిన్న హోప్తో ముందుకెళ్ళాను. ఎందుకంటే H&Mలో రిటర్న్ పాలసీ ఉంది. 30 days ఆఫ్ రిటర్న్ పాలసీ. సో అలా ఇంకా ముందరికెళ్ళి ఇంకా షాప్స్ ఉన్నాయి చూద్దాం అనేసి వెళ్ళాను. కాకపోతే నా బ్యాడ్ లక్ ఏంటంటే ఇంకా నాకు ఇంకెక్కడ ఏం నచ్చలేదు. డ్రెస్సెస్ ఎలాగో దొరకట్లేదు అనేసి ఇంకా జ్యువెలరీ చూద్దామని ముందరికెళ్ళాను. అలా సడన్గా చూడగానే షాప్ కనిపించింది. ఆర్కిటెక్ట్ మైండ్ ఎంత యూజ్ చేశాడంటే ఆ బిల్డింగ్స్ మధ్యలో చైన్స్, ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టాడు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది. అలా నడుస్తూ మేయర్లోకి వచ్చేసాను. మేయర్లో ఏముంటుందంటే అన్ని టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఒక దగ్గర పెట్టింటారు. లైక్ డియోర్, చానెల్, పీటర్ అలెగ్జాండర్, ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టింటారు. స్టార్టింగ్ ఫ్రమ్ పర్ఫ్యూమ్స్, మేకప్, షూస్, హ్యాండ్ బ్యాగ్స్, వాట్ ఎవర్ నీకు ఏం కావాలంటే అన్నీ ఒకటే ప్లేస్లో ఉంటాయి. ఇక్కడికి వస్తే మీ సగం షాపింగ్ అయిపోయినట్టే. ప్రతి స్టోర్కి వెళ్ళి కొనక్కర్లేదు. ఈ యొక్క మేయర్కి వచ్చేస్తే అన్ని బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి మీకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ సెలెక్ట్ చేసుకొని కొనేసుకోవచ్చు. లెట్స్ హ్యావ్ ఎ లుక్.
ఫైనలీ బర్త్డే షాపింగ్ అయిపోయింది. ఆ హెచ్ఎండ్ఎంలో ఆ డ్రెస్ కొనేసి అలా బయటికి వచ్చాను. క్లైమేట్ చూడండి ఎంత కూల్గా ఉందో, అంతే కూల్గా. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ గాయ్స్, బాయ్.